తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడంతో టెన్షన్ ఏర్పడింది. ఇటు జేసీ ఇంటి వద్ద అటు పెద్దారెడ్డి ఇంటి దగ్గర అనుచరులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీస్ అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమకు సమాచారం లేకుండా పెద్దారెడ్డి తాడిపత్రి రావడంపై అభ్యంతరం తెలిపారు. తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురం తరలిస్తున్నారు. నాకు కోటాలు వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలి. అన్నీ తెలుసు మీకు, నేనేం కొత్త చెప్పలేదు కదా, అన్నీ తెలుసు. నేను తెలిసినా కాదు సరే, నేను జరిగేది జరుగుతుంది. నేనైతే డిసైడ్ 60 ఏళ్ళు ఉన్నాయి. మీరు ఫ్యాక్షన్ చేయాల్సిన ఆలోచన వచ్చింది. నా ఇన్ఛార్జ్ తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడంతో టెన్షన్ ఏర్పడింది. ఇటు జేసీ ఇంటి వద్ద అటు పెద్దారెడ్డి ఇంటి దగ్గర అనుచరులు భారీగానైతే చేరుకున్నారు. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? పూర్తి డీటెయిల్స్ ఏంటి? తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల కళ్లుగప్పి తాడిపత్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. పోలీసులు ఏదైతే శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి వెళ్లే అవకాశం లేకుండా తాడిపత్రిలో సమస్య తలెత్తుతుంది. మీరు తాడిపత్రికి వెళ్లొద్దంటూ కూడా పలు సందర్భాల్లో కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచించారు. అయితే హైకోర్టు ఆదేశాలతో తాను వెళ్తానంటూ కూడా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు శాంతి భద్రతల సమస్య దృష్ట్యా తాడిపత్రిలోకి కొన్ని రోజుల పాటు వెళ్లవద్దంటూ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ రోజు ఒక్కసారిగా పోలీసుల కళ్ళగప్పి భగత్ సింగ్ నగర్ లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. దీంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలో ఉండడానికి లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏకంగా తన ఇంటి వద్దకు వచ్చాడు. ఇంట్లోకి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేశాడు. తాడిపత్రిలో శాంతి భద్రతల సమస్యకు మూల కారణం కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చినట్లయితే ఇక్కడ ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు జేసీ నివాసం వద్దకు చేరుకోవడంతో పోలీసులు కూడా పెద్దారెడ్డి ఇంటి వద్దకు వచ్చి ఇక్కడ ఉండడానికి వీల్లేదంటూ కూడా పెద్దారెడ్డిని ఆ తాడిపత్రి నుంచి అనంతపురం తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి తగ్గినట్టు కూడా చెప్పవచ్చు. అయితే పెద్దారెడ్డి ఏదైతే పోలీసులు కళ్ళగప్పు వచ్చారో దీనిపైన పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ శాంతి భద్రతల సమస్య దృష్ట్యా తాడిపత్రికి వెళ్లొద్దని తాము సూచిస్తే తమకు పోలీసులకు ఎంత మాత్రం సమాచారం అందించకుండా మీరు ఏ విధంగా తాడిపత్రి వెళ్తారు, ఏదైనా అక్కడ ఘర్షణలు కానీ అల్లర్లు జరిగినట్లయితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా పెద్దారెడ్డి వ్యవహరించిన తీరు పట్ల కూడా కొంత పోలీసులు శాఖ ఆగ్రహంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రి వెళ్లే అవకాశం ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం అందించి వెళ్ళాలి. కానీ ఈ తరహాలో వెళ్ళినట్లయితే వేరే రకమైన చర్యలు ఉంటాయంటూ కూడా పెద్దారెడ్డిని కొంత హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.